దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫాల్కన్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 791 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు గుర్తించిన ఈడీ యాప్ బేస్డ్ పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ కంపెనీ భారీ వసూళ్లు చేసినట్లు గుర్తించింది. దేశవ్యాప్తంగా 3000 కోట్ల రూపాయల మోసం చేసినట్లు తేల్చింది. అలా వసూలు చేసిన డబ్బుతో సొంత ఆస్తులు, చార్టర్డ్ ఫ్లైట్లు కొనుగోలు చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్తో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఇక ఫాల్కన్ కేసు వెలుగులోకి రావడంతో చార్టర్డ్ ఫ్లైట్లో అమర్దీప్ పారిపోయినట్లు గుర్తించిన ఈడీ విదేశాల్లో ఉన్న అమర్దీప్ను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లైట్తో పాటు 100 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేసింది ఈడీ. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. హరీష, ఫాల్కన్ కేసులో ఈడీ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు డైరెక్టర్తో పాటు కొంత నగదును కూడా ఈడీ సీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇక కేసుకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా ఇంకా లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కూడా ఇటు స్వదేశానికి రప్పించేందుకు ఈడీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఫాల్కన్ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీరు ఏ రూపంలో మోసానికి పాల్పడ్డారు, ఎక్కడ ఏ విధంగా ఈ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా చెప్పుకోవచ్చు. కేవలం ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ ఫాల్కన్ స్కామ్ సంబంధించి ఎక్కువ మంది బాధితులు ఉన్నట్టు ఇప్పుడే గుర్తించారు. గతంలో సైబరాబాద్ పిఎస్ సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ కేసు ఆధారంగా ఈడీ ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు ఒక చార్టర్డ్ ఫ్లైట్ తో పాటు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇప్పటికే కొంత నగదును కూడా ఈడీ సీజ్ చేసిన నేపథ్యంలో తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కూడా కొంత ఆసక్తికరమైన పరిణామంగా మనం చెప్పుకోవాల్సింది. పూర్తి స్థాయిలో ఎంటైర్ విచారణకు సంబంధించి కూడా ఎట్లా జరిగింది ఏంటి, ఇంకా వీళ్ళ అక్రమ సంపాదన సంబంధించి కూడా డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి అయితే ఇటు ప్రధాన నిందితులను కూడా స్వదేశానికి రప్పించే ప్రయత్నం ఈడీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.